హ్మ్. ఇకపోతే మీరు నంద్యాల పార్లమెంట్‌కి సంబంధించిన వ్యక్తి. నంద్యాల పార్లమెంట్ నుంచి ఈసారి అలీ గారికి వైసీపీ నుంచి అవకాశం అని చెప్పేసి అంటాను. లేదు, లేదు. నాకు తెలిసినంత వరకు చాలా రోజుల నుంచి ఈ వార్త వస్తుంది గానీ, నంద్యాల వైసీపీ అభ్యర్థికి నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారికి నాకు ఆల్టర్‌నేటివే లేదనేది నా భావన. ఎందుకంటే ఒక ఆలి గారి పేరు వినపడుతుంది తప్ప లోకల్‌లో ఎవరి పేరు వినపడ్డంలే. ఇప్పుడు ఆలి గారు కూడా ఏందంటే ఆయన ఏదో రాజ్యసభనో, ఎమ్మెల్సీ‌నో ఏదో ఇస్తారు, చైర్మన్ ఇస్తారు అని చాలా వినపడుతున్నాయి మనకు. కానీ ఈరోజు 5 సంవత్సరాల టర్మ్ అయిపోతుంది. అంటే ఈ టర్మ్‌లో ఆయనకు ఏ పదవి వచ్చే అవకాశాలు కనపల్లే. ఆలీ గారు ఏంది, ఆయన రాజమండ్రికి సంబంధించిన రెసిడెంట్స్ ఆయన యాక్చువల్‌గా ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. లేదా గుంటూరులో సహజంగా ముస్లిం మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉంటాయి. సో గుంటూరు ఇవ్వచ్చు లేదా రాజమండ్రి అనే చర్చలు చూసినాం. కానీ మన నంద్యాలలో కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ బాగుంటుంది. అక్కడ ఫరూక్ గారి నేపథ్యం ఉంది. ఆయనకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు కాబట్టి వీళ్ళు కూడా ముస్లింకి ఇస్తారనేటువంటి వార్తలు వచ్చినాయి. కానీ వాస్తవంగా నాకున్నటువంటి సమాచారం ఏంటంటే మళ్ళీ తిరిగి నంద్యాల ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి గారే ఉంటున్నారనేది నాకున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఆలీ గారు అయితే అక్కడ పోటీలో ఉండట్లేదు. ఆలీ గారికి వైసీపీ కూడా ఏదైనా చర్చలు చేసిండొచ్చేమో కానీ కంప్లీట్గా ఆలీకి ఇస్తున్నారనేది అవాస్తవం. మీరు ఇందాక ఏదైతే సామాజిక కోణం చూసారో, అంటే ఇందాక ఇంతియాజ్ కర్నూలు టౌన్ గురించి మాట్లాడడం కానీ, ఇంకా కొన్ని చోట్ల అకామిడేషన్, మంగళగిరి కర్నూలు లావణ్య గారి అట్లనే నంద్యాల పార్లమెంట్ మొత్తంలో ముస్లిం ఉన్నారు. సిరివెల్ల, ఆళ్ళగడ్డ, చాగల్మర్రి ఉన్నారు. ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా, బనియాన్పల్లి తీసుకున్నా, శ్రీశైలం తీసుకున్నా, నంద్యాల టౌన్ తీసుకున్నా, బాగానే ఉన్నారు. పాపులేషన్ ఉంది కాబట్టి వీళ్ళని అకామిడేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి, ఒకవేళ అకామిడేట్ చేసి గెలిచే అవకాశం ఉందంటారా అలీ గారు? నేనేమంటానంటే ఆలీని చూసి ఓట్లు ఇస్తారా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి ఓట్లు ఇస్తారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు అక్కడ కొంత విజయ అవకాశాలు ఉంటాయి. వేరేజ్ ఇక్కడ స్థానికేతరుడా అన్నప్పుడు అంటే టీడీపీ పొరపాటున మన నియోజకవర్గంలోని ఒక బలమైన వ్యక్తిని, అంటే చాలా పేర్లు వినపడుతున్నాయి టీడీపీ తరపున. బిజ్జం పార్సాదిరెడ్డి గారి పేరు వినపడుతుంది, మాండ్ర శివానందరెడ్డి గారి పేరు వినపడుతుంది, బైరెడ్డి కూతురు శబరి కూడా బీజేపీ నుంచి ఇక్కడ వచ్చి ఆమె ఆశిస్తుంది టికెట్ అని వినపడుతుంది, ఇంకా కేవీ సుబ్బారెడ్డి గారి పేరు వినపడుతుంది. ఇట్లా రకరకాల పేర్లు వినపడుతున్నాయి కదా. కొట్టంకాయలేసి ఎవరైతే ఉన్నారో కేవీ సుబ్బారెడ్డి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని కూడా న్యూస్ వస్తుంది, ప్రకటించడం జరిగింది, న్యూస్ వస్తుంది. మరి నేనేమంటానంటే ఆలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు సామాజిక పరంగా ఒకవేళ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు అన్నట్టుగా ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, అది కాక కొంత సినీ నటుడు, కొంత ప్రామినెంట్ ఫేస్ కాబట్టి మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ కాకపోతే ఏంటంటే నాకున్న సమాచారం ఏంటంటే అక్కడ ఆలీకి టికెట్ ఇస్తున్నారు అనేది కూడా అంత పూర్తి సమాచారం లేదు, బేస్లెస్ అంటాను నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకున్న లోకల్ సమాచారం వల్ల మళ్ళీ తిరిగి బ్రహ్మానందరెడ్డి గారికి టికెట్ అనేది సమాచారం. ఒకవేళ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కూతురు శబరి గారు చేసిన, బెజ్జం గారిది అయితే అంత ఇంకా వారి పార్టీలో జాయిన్ అవ్వట్లేదు కాబట్టి మనం తీసుకోలేము. వీరైతే ఆ వైపుగా మొగ్గు చూపుతున్నారు రాజశేఖర రెడ్డి గారు, స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు. ఇక ఇటీవలనే పార్టీలో జాయిన్ అయినటువంటి కైప పద్మలత ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో, మా తండ్రి నంద్యాల పార్లమెంట్ నుంచి చేయబోతున్నాడు మా ఫాదర్ అని చెప్పేసి చెప్పాడు. వీరు కానీ ఇంకా ఎవరైనా స్థానికుడు పోటీ చేస్తే, ఒకవేళ సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారే మళ్ళీ పోటీ చేస్తే ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయంట? అంటే నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాన్ని పోచా బ్రహ్మానందరెడ్డి గారి పనితీరు పైన మీ అభిప్రాయం? అది ఆ పనితీరు రేపు గెలుపుకి ఏ మేరకు దోహదపడుతుంది అంటారు? లేదా ఆయన ఏంటంటే కాంట్రవర్షియల్ పర్సన్. ఆయన అందరితో చాలా సౌమ్యంగా ఉంటాడు. ఆయన వర్గాలను ఎంకరేజ్ చేయడం కానీ, ప్రోటోకాల్ పైన పెద్ద ఆసక్తి చూపడం కానీ ఆయన ఉండదు. ఆయన చాలా కార్యక్రమాలు పోవడం, ఓపెన్ చేయడం, ప్రతి నియోజకవర్గంలో కోఆర్డినేషన్, అందరి ఎమ్మెల్యేలతో ఆయనకు మంచి సమన్వయం ఉంది నాకు తెలిసినంత వరకు. ఇంకొకటి ఏంటంటే ఆయన పెద్ద ప్రచార ఆర్భాటాలను కోరుకోడు. ఇంకోటి ఏంటంటే ఆయనకు తెలుసు మీకు, భారతీ సీడ్స్ అనేది చాలా పెద్ద సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో సీడ్ కార్పొరేషన్ రంగంలో. మోరోవర్ ఆయన కొంత ఎంటర్ప్రెన్యూర్గా ఆయన ఎదిగిన వ్యక్తి, అంటే కొంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఆయనది. ఇప్పుడు ఈరోజు నంద్యాలకు దగ్గరగా మీకు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే ఈరోజు నంద్యాల రైల్వే స్టేషన్ను భారతదేశంలో దాదాపుగా 540 రైల్వే స్టేషన్స్ను స్మార్ట్ రైల్వే స్టేషన్స్గా మోడరైజేషన్ చేయాలనేటువంటి భాగంలో మన నంద్యాలను ఎంపిక చేయడం జరిగింది. అంటే ఆయన ఏంటంటే ప్రచారాన్ని కోరుకోడు. ఆయన కేవలం ఆయనకు ఉన్నటువంటి స్కిల్తో ఆయన పనులు సాధించుకోవాలా, పనులు చేసుకొని పెట్టుకోవాలా తప్ప మనకు ప్రచారం రావాలా, నాకు ఏదో 10 మంది నన్ను పొగడాలా, నా ప్రోటోకాల్ పాటించాలా, అలాంటి యాటిట్యూడ్ లేదు ఆయనకు. నేను 2-3 సార్లు వ్యక్తిగతంగా వాళ్ళ ఆఫీసుల దగ్గర పోయినప్పుడు కూడా చూసినప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది. ఎక్కువ రైల్వే యూనియన్స్ వాళ్ళు రావడం, రైల్వేకి సంబంధించిన అధికారులతో మాట్లాడడం, ఇలాంటివి నేను బాగా అబ్జర్వ్ చేసిన ఒక 2-3 సార్లు. అంటే నేనేమంటానంటే ఆయన వర్క్ ఓరియంటెడ్ అంటాను.
వర్క్ ఓరియంటెడ్. మోర్ ఓవర్ ఆయన బిజినెస్ మ్యాన్ కదా, అంటే బిజినెస్ మ్యాన్కు కొంత తెలుసు కదా ఈ లాబింగ్ స్కిల్స్ కానీ ఎట్లా పని చేయించుకోవాలా. మరి ఈ బిజినెస్ మ్యాన్గా లాబింగ్ స్కిల్ తెలిసినటువంటి వ్యక్తిగా నాన్ కాంట్రవర్సీ పర్సన్ అయినటువంటి పోచా బ్రహ్మేందర్ రెడ్డి 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా నంద్యాల పార్లమెంట్ ఏ మేరకు పార్లమెంట్లో సమస్యల మీద మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేశాడంటే అదే నేను క్లుప్తంగా ఏమంటానంటే, ఇప్పుడు నంద్యాలకు మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. మోర్ ఓవర్ నంద్యాలలో ఇప్పుడు మిర్చి యార్డ్ లేదు, మనకు మిర్చి యార్డ్ రావడం జరిగింది. ఇప్పుడు నంద్యాలలో మనకు సీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. అది జీకే బిట్టు నేను చెప్తున్నాను. సీడ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంటుంది అనేది జీకే బిట్టు. అలాగనే మన సౌత్ ఇండియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అంటే నంద్యాలలో ఉంటుంది. అంటే ఒకప్పుడు మనకు పివి నరసింహారావు గారు అక్కడ ప్రాతినిధ్యం వహించడం వల్ల మనకు నంద్యాల ప్రాంతంలో సీడ్కు సంబంధించి కొంత మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది అక్కడ. సో అలాంటి ప్రాంతంలో కొంత కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావడం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఎలాంటి సంస్థల నుంచి మనకు లబ్ధి జరగాలనో అలాంటి పనులంతా ఆయన కొంత ఇంటర్నల్గా కొంత మెరుగుపరిచినట్టుగానే చూడాలి. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే చాలా వరకు జాతీయ ఫండ్స్ను రహదారుల పరంగా కానీ, ఇప్పుడు జమ్మలమడుగు నంద్యాల జాతీయ రహదారి విన్నాం మనం, అది కూడా ఆయన పీరియడ్లోనే ఇప్పుడు శాంక్షన్ చేయించడం, సర్వే పూర్తవడం చూస్తున్నాం. అలాగే సిద్ధేశ్వరం అలుగు గురించి కూడా ఆయన బ్రిడ్జి, మనకు అది కేబుల్ బ్రిడ్జి కడుతున్నారనే ఒక వార్త వస్తుంది కదా, దానికి సంబంధించి కూడా ఆయన పార్లమెంట్లో మాట్లాడడం, రెఫరెండం ఇవ్వడం కూడా చూస్తున్నాము. అలాగనే ఇంకొకటి ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఏంటంటే, నాకు చాలా వరకు మనకు నంద్యాలకు కడపకు మనకు రైలు లేదు, మనకు రైలు స్టార్ట్ అయింది. తర్వాత ఇట్లాంటి రైలు స్టాప్లు చాలా వరకు మన నంద్యాల మీదుగా, జమ్మలమడుగు మీదుగా, ప్రొద్దుటూరు మీదుగా నిలబడడానికి చాలా కృషి చేసి చాలా సాధించారు ఆయన ఇలాంటివన్నీ. సో నేనేమంటా అంటే కాంట్రవర్షియల్ పర్సను. ఇంకొకటి ఏంటంటే, కొంత బిజినెస్ మ్యాన్ అవ్వడం వల్ల కొంత లాబింగ్ తెలిసిన వ్యక్తిగా ఆయన ఆర్గనైజ్డ్గా చేసుకుంటా ప్రచార ఆర్భాటాన్ని కోరుకోకుండా ఆయన అనుకున్నంత స్థాయిలో చేశారా చేయరా అనేది కాసేపు పక్కన పెడితే ఒక సగటు ఎంపీ స్థాయిలో ఖచ్చితంగా చేశారని చెప్తాను నేను. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిని అయితే మార్చడం జరిగింది. అవును. నంద్యాల పార్లమెంట్ని మారుస్తారంటారా మారవారంటారా? ఖచ్చితంగా మారవరు అనేది నా అభిప్రాయం. మారవరు అనేది నా అభిప్రాయం. మారవకపోతేనే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? మీరు చెప్పిన ఇందాక అదే అంటారా. నేనేమంటా అంటే, ఇప్పుడు 2004 నుంచి నంద్యాల రాజకీయాల్లో మనకు ఎంపీగా ఎస్పీవి రెడ్డి ఉన్నారు కాంగ్రెస్లో. 9లో ఆయనే గెలిచారు, 14లో వైఎస్ఆర్సీపీ తరపున ఆయన గెలిచారు, జస్ట్ టీడీపీలోకి పోయారు. తర్వాత మళ్ళా తిరిగి 19లో ఈరోజు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు గెలవడం జరిగింది. అంటే అక్కడ ప్రజల యొక్క మూడ్ ఆఫ్ మైండ్ నీకు ఎలా కనపడుతుంది అంటే, వరుసగా కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్సీపీని ఆదరిస్తున్నారు నంద్యాల పార్లమెంటు ప్రజలు. కాబట్టి నేనేమంటానంటే, ప్రజల మూడు దాదాపుగా వైఎస్ఆర్సీపీ వైపే ఉంది నంద్యాల పార్లమెంట్లో. ఎందుకంటే అభ్యర్థి ఎవరైనా అంటే, ఇప్పుడు అప్పట్లో ఎస్పీవి రెడ్డి గారు ఉంటే ఓట్లు వేసినారు, ఇప్పుడు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఉంటే ఓట్లు వేశారు, రేపు ఆలిగారా ఇంకొకరున్నా కూడా నంద్యాల పార్లమెంట్ పరిస్థితులు మారమంటారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఎస్పీవి రెడ్డి గారు 10 సంవత్సరాలు, తర్వాత వచ్చేసి ఆయన 15 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్, 5 సంవత్సరాలు వచ్చే వైసీపీ, మరో 5 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా అంటే తెలుగుదేశం ఆపోజిట్గా అక్కడ గెలుస్తా ఉన్నారు. అంటే అటువైపుగా ఓటు మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాంత ప్రజల వ్యతిరేకతతో ఉండి ఒకసారి తెలుగుదేశంకి ఇద్దామనే భావన ఏం లేదు. అదే తెలుగుదేశం అభ్యర్థి ఎవరు అనేది కనీసం ఒక 1 year ముందు ప్రకటించి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ రోజు ఆల్ ఆఫ్ సడన్ మాండ్ర శివానంద రెడ్డి గారు నిలిచినారు. ఆయన ఒక IPS అధికారి. ఇంకా మోరోవర్ ఆలోచిస్తే ఆయన కేవలం ఒక నందికోట్కూరు ప్రాంతంలో కొంత ఫెమిలేరియేమో, కానీ మన బనగానపల్లె, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, ఆర్లగడ్డ, నంద్యాల ఇలాంటి ప్రాంతాలలో ఆయన అంత ఫెమిలియర్ పర్సన్ కాదు. ఆల్ ఆఫ్ సడన్గా ఎన్నికలకు 10 రోజుల ముందు తీసుకురావడం జరిగింది. అలాంటప్పుడు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఆయన ఎక్కడన్నా ధర్నాలు చేయడం కానీ, దీక్షలు చేయడం కానీ, ఒక పార్టీ ఎంపీ ప్రతినిధిగా ఆయన ఎక్కడన్నా పోరాటాలు చేశారా? మళ్ళీ ఈరోజు ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు, మళ్ళీ కొత్త పేర్లు వినపడుతున్నాయి. అంటే ఎంపీకి ఒక స్థిరమైన క్యాండిడేట్ను కూడా పార్టీ ఏర్పాటు చేసుకోకపోతే విజయ అవకాశాలు ఎట్లుంటాయి? మీరే చెప్పండి, విజయ అవకాశాలు ఎట్లుంటాయి? సుదీర్ఘకాలం ఎంపీగా అంటే వేరే పార్టీలకు అవకాశాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఆశించిన ప్రతిఫలం ఒకవేళ రాకపోతే అప్పుడేమైనా అంత తీవ్ర స్థాయి వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా మీరన్నా జరుగుతుంది భావిస్తున్నారా? లేదనే భావిస్తున్నాను. ఎందుకంటే హిస్టారికల్ డేటా మనకు అక్కడ చెప్తుంది. హిస్టారికల్ డేటా ఏం చెప్తుంది? ఇప్పుడు 2014లో మనకు 7 నియోజకవర్గాల్లో ఒక బనగానపల్లి నియోజకవర్గం ఒకటి టీడీపీ గెలవడం జరిగింది. 2019లో 7 స్థానాలు గెలవడం జరిగింది. ఈరోజు ఒకవేళ 7 కాస్త ఏమైనా 5 అవుతాయో లేక 7 మళ్ళీ 7 వస్తాయి అనేది ద పీపుల్ విల్ డిసైడ్. అంతేగాని ఒక తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది, 7 స్థానాలు ఇటువైపు వస్తాయని కానీ, లేదా 5 స్థానాలు 4 స్థానాలు ఇటువైపు వస్తాయనేటువంటి అంచనాలు నాకైతే కనపడడం లేదు.